ముందుగా పరమందున్న తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నా. ఆయన ద్వారా మనకు పరమందు ఉన్నటువంటి దేవుడు అనేకమైనటువంటి మేలులను మనకు దయచేస్తూ ఉండగా మనము నిరంతరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమును నిరంతరమును మానక ఆయనను ఆరాధించవలసిన వారమై ఉండగా ప్రతి ప్రభు దినమున ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ పరమందు ఉన్నటువంటి తండ్రి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించవలసినటువంటి బాధ్యత మనకు ఒకటి అనుగ్రహింపబడి ఉండగా క్రమముగా దేవునికి సముఖమందుండి ప్రథమ ఫలముగా వారంలో మొట్టమొదటి దినమున దేవునికి సముఖంలో ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మతో సత్యముతోనూ పరమ తండ్రిని ఆరాధించుటకు చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమం నడిపిస్తున్న సహోదరులు జాన్ ఆల్బర్ట్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. స్థానిక దైవజనులు కూడా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. మనము ఇంతవరకు కూడా విశ్వాసమును కనుపరిచేటువంటి దాని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాము, చేసాము కూడా. అందులో ఒక భాగాన్ని మనం పక్కకి తీసిపెట్టాం. దేని గురించి అంటేనో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి సంగతిని గురించి, దానిని గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దామనేటువంటి సంగతిని గురించి కూడా మనము తెలుసుకున్నాము. నిజానికి ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి సంగతి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది మాత్రమే కాదు, కానీ ఇంకా ఈ పత్రిక అంతలో కూడా పరిశుద్ధత కొరకును ఆ పరిశుద్ధత కలిగేటువంటి విధానం కొరకును అన్ని కూడా స్పష్టంగా మాట్లాడాడు. ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలంటేనో ఈ దృష్టి ఇంకా పక్కన పెట్టేదానికి వీలుండదు అన్నమాట. పెట్టకూడదు, పెట్టేదానికి వీలు లేదు. ఎక్కడి నుండి ఆత్మీయ స్థితి నుండి. నీ యొక్క దృష్టి ఆత్మీయ స్థితి నుండి పక్కకు పోతే ఇందులో తెలుపబడేటువంటి పరిశుద్ధత మనకి కలిగేటువంటి అవకాశము లేదు. నీ ఆత్మీయ దృష్టి ఎప్పుడైతే పక్కకి పోతో ఇందులో చెప్పబడినట్లుగా ఆ ప్రీమియందు మనకు ఉచితముగా అనుగ్రహింపబడినటువంటి కృపను పొందుకునేటువంటి అర్హత కానీ అవకాశము కానీ లేదు. నీ యొక్క ఆత్మీయ దృష్టి పక్కకు పోతే ఎంతమంది యొక్క సహవాసాన్ని కోల్పోతున్నామో తెలియట్లా. తెలుసుకోవాలి. నేను ఆలోచన చేసిందే కరెక్ట్ అనుకుని పోయేటువంటి వారు ఎక్కువైపోయారు. ఆత్మీయ స్థితిలో కూడా నేను ఆలోచన చేసిందే కరెక్ట్, నేను మాట్లాడిందే కరెక్ట్, కానీ గ్రంథంలో తెలియజేసేటువంటి ఆత్మీయ స్థితిని కరెక్ట్ గా ఫాలో అయ్యేటువంటి విధానం లేదు. ఎందుకు అర్థం కావట్లా? గ్రంథం మాట్లాడినటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉన్నటువంటి విధానమును బట్టి పొందేటువంటి పరిశుద్ధత, తద్వారా ఇచ్చేటువంటి అర్హత కానీ స్థాయి కానీ వేరది. మనము తరచుగా దేని కొరకు ఆలోచన చేస్తామంటే మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఎప్పుడు కూడా అది రైట్ అనుకుంటాము, కానీ ఆత్మీయ స్థితికి పూర్తి విరుద్ధంగానే ఉంటుంది. ఏంటంటే డబ్బు. దాని వలన వచ్చేటువంటి బడి. ఏ బడి అంటే ఏ బడిది అర్థం కావట్లా. పలుకుబడి. ఇటు ఆలోచన పోతే ఆత్మీయ స్థితిలో స్థిరంగా ఉండేదానికి అదొకటి చాలు. కనీసం నేర్చుకునేటువంటి జ్ఞానములకు తగినటువంటి ఆలోచన విధానమైన ఉంటుందంటేనే ఉండట్లా.
ఎంత ఖండితంగా మాట్లాడి ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుతాము. మన యొక్క ఆత్మీయ స్థితిని స్థిరంగా ఉంచుటకును, మన యొక్క ఆత్మీయ స్థితిని బలపరచుటకును ఎంతమంది పని చేశారు, ఇంకా ఎవరెవరో పని చేస్తున్నారు, ఇంకా ఆలోచన చేయండి. నా కొరకు ఆలోచన చేసి నా కొరకు పనిచేసినటువంటి వారు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కాదు. నేను నిరంతరము వారి యొక్క ఆలోచన విధానంలో నేను సమకూర్చబడిన వాడిని, వారికి తగినట్టుగా నేను ఆలోచన చేయవలసినటువంటి అవసరం, బాధ్యత నాది. నాకు నచ్చినట్టుగా కాదు, నాకు నచ్చినట్లుగా నేను ఆలోచన చేసేటువంటిది మీకు అనేక సార్లు చెప్పాను. పౌలు కూడా చెప్పాడు పత్రికలలో, అది స్వనీతి అవుతుంది. నాకు నచ్చినట్లుగా నా ఆత్మీయ జీవితాన్ని నేను సర్దుకుంటే అది స్వనీతి అవుతుంది, దేవుని నీతి అవ్వదు, గ్రంథంలో ఉన్నటువంటి నీతి ఎప్పటికీ అవ్వదు. గ్రంథమే ప్రామాణికం, అందులో ఉన్నటువంటి దేవుని జ్ఞానమే నిత్యము ఉండేటువంటి స్థితి, నిన్ను నిత్యత్వానికి నడిపించేటువంటి స్థితి కలిగి ఉన్నది. నువ్వు దానినే పట్టుకోవాలి, దానినే వెంబడించాలి, అది తప్ప వేరొక విధానం లేదు. అదే చెప్పేశాడు ఇందులో కూడా. చదివేద్దాము. 3వ వచనము నుండి మనము ఇంచుమించుగా 14వ వచనం వరకు ఆలోచన చేస్తే అందులో 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయండి? 3 భాగాలు. మొట్టమొదటి భాగము తండ్రి దేవుని గురించి తెలియజేస్తూ ఉండగా, రెండవ భాగము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసిన లేక ఆయన త్యాగము చేసిన తన యొక్క జీవితమును గురించి తెలియజేస్తూ ఉండగా, అలాగనే మన యొక్క ఆత్మీయ జీవితం నడిపించుటకు తోడుగా ఉండుటకు అనుగ్రహింపబడినటువంటి స్థితి ఏది? ఆ పరిశుద్ధాత్మ. దాని గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 3 భాగాలు ఉన్నాయి. 3వ వచనం నుండి ఇంచుమించుగా 14వ వచనం వరకు కూడా తండ్రి దేవుని గురించి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి, అలాగే పరిశుద్ధాత్మని గురించి. ఈ 3 వ్యక్తులు కూడా ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు? ఎవరి కోసము? ఎవరి కోసం ఆలోచన కలిగి ఉన్నారు? మానవుని కొరకు. మానవులమైనటువంటి మనము ఆ దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మీయ స్థితిలో సరిగ్గా నిలబడి నిమిత్తము ప్రయాసపడేటువంటి స్థితి. మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ, ఇష్టానుసారంగా ప్రవర్తించడం కానీ, ఇష్టానుసారంగా నాకు నచ్చినటువంటి విధానంలో నా ఆత్మీయ జీవితం నడిపించుకోవటం కానీ కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ప్రారంభంలోనే తెలియజేశాడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క, మనకి ఎవరు అనుగ్రహింపబడ్డారు ప్రభువుగా? యేసుక్రీస్తు వారు. ఎక్కడ తెలియజేశాడు? ఎవరు తెలియజేశారు ఆ సంగతి? ఎవరు తెలియజేశారండి? పేతురు తెలియజేస్తూ ఎక్కడ? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమని మాట్లాడాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఎలా నియమించాడు? ప్రభువుగాను, నెంబర్ 1. నెంబర్ 2 క్రీస్తుగాను నియమించిన ఇశ్రాయేలు వంశమంతా నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రభు సమస్త మానవాళికి ప్రభు, సమస్త మానవాళికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క, ఆయన ప్రభు అని ఒప్పుకునేది ఎవరు? ఆయన ప్రభుని నోటితో ఒప్పుకొని అని మాట్లాడాడు. అది కూడా మాట్లాడా? ఒప్పుకునేది ఎవరు? ఆయన యొక్క జ్ఞానాన్ని విని ఆయన విశ్వాసం ఉంచిన వాడా అన్యజనుడా? ఆయన విశ్వాసం ఉంచిన వానికి ఆయన ప్రభు ఉన్నాడు. విశ్వాసం ఉంచని వానికి ఆయన ప్రభు కాదు. ఆయన యొక్క పరిపాలనలో తన యొక్క జీవితాన్ని నడిపించుకునేటువంటి అర్హత లేనివాడు, అర్హత కోల్పోయినవాడు. మరి అంత అర్హత మనం పొంది ఉండగా బాప్తిస్మము ద్వారా పొంది ఉన్నటువంటి మనం ఎలా బ్రతకాలి? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? బాప్తిస్మం పొందిన వారితో మాట్లాడుతున్నాడా? బాప్తిస్మము పొందని వారితో మాట్లాడుతున్నాడా? పొందిన వారితో మాట్లాడుతున్నాడు. పొందిన వారికి ప్రభు ఎవరు? పొందిన వారికి ప్రభు ఎవరు? అంటే మనకు ప్రభు ఒకరు ఉన్నప్పుడు, రాజుగా ఒకరు ఉన్నప్పుడు, నడిపించేవాడు ఒకరు ఉన్నప్పుడు మనం ఎవరి ఆజ్ఞలు పాటించాలి? ఆ ప్రభు యొక్క ఆజ్ఞలే పాటించాలి. ఆ ప్రభు ఏం చేస్తాడు? ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆయన యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారు ఏం చేయాలన్నమాట? ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవలసినటువంటి బాధ్యత ఆ ప్రభు యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారిది. ఆ ప్రభు యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారిని గురించి తెలియజేస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? ఇక్కడ ప్రభు యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారు ఎంతమంది చెప్పండి ఒకసారి? బాప్తిస్మం పొంది ప్రభు యొక్క అధికారం కింద అందరూ ఉన్నారా?
ఉన్నారా లేదండి? అందరూ ఉన్నారా? రైట్, చదువుదాం. అయితే తెలియజేసినటువంటి ఆజ్ఞలు ఏంటో, తెలియజేసిన నియమాలు ఏంటో చదువుతాము. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, ఎవరైనా తండ్రి అయినటువంటి దేవుడు ఎవరి యందు? సమస్త మానవాళికి ప్రభుగా అనుగ్రహించిన క్రీస్తునందు పరలోక అది అంటే ఏ స్థితి కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పాప శరీరాకారముతో తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద పంపించాడంట. ఏ స్థితి కోసము? పరలోక సంబంధమైనటువంటి విషయములను గురించి ఆలోచన చేయుటకును, ఆలోచింప చేయుటకును. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు ఎవరి ద్వారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా. ఎవరు అంటే మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటి పాత్ర ఎవరిది ఇందులో? నా ఆత్మీయ జీవితం కొరకు మొట్టమొదటి పాత్ర ఎవరిది? తండ్రి అయినటువంటి దేవునిది. ఆయన మన యొక్క ఆత్మీయ జీవితం నిమిత్తము పంపబడినటువంటి వారు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన దేన్ని త్యాగం చేసుకుని వచ్చాడు? ఆయన తన యొక్క దేవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు, దేవత్వాన్ని త్యాగం చేసి వచ్చాడు. ఏం ధరించి వచ్చాడు? పాప శరీరాకారమును ధరించి వచ్చాడు. ఎలా బ్రతికాడు? ఒక దరిద్రుల్లో బ్రతికాడు. తన దారిద్ర్యము వలన మనము ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతులము కావాలని, భూ సంబంధమైనటువంటి ధనవంతులా? ఏమండి? ఏ ధనవంతులు? ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతులు కావాలని ఆయన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఏంటో దారిద్ర్యం అంటేను నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ ఆ దేవుని ద్వారా పంపబడినటువంటి, దేవునితో సమానుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆ ఘన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఏం లేదు, తలవాల్చుకున్నట్టుకైనను అంతటి దారిద్ర్యాన్ని అనుభవించింది. నేను ఈ భౌతిక సంబంధమైన ధనముతో పలుకుబడి సంపాదించడానికో కానీ నా సొంత ఆలోచన విధానముతో నా ఆత్మీయ జీవితాన్ని నేను సాటిస్ఫై చేసుకుంటూ నడిపించుకోవడానికి కాదు. తండ్రి యొక్క చిత్తం ఏంటో, క్రీస్తు ద్వారా ఆయన మనకు అనుగ్రహింపబడిన కృప ఏంటో తెలుసుకుని బ్రతకడానికి. తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పంపించగల ఉద్దేశం ఏంటన్నమాట? దీవేంటి అందులో? పరలోక విషయము. ఉపమానాలన్నీ చెప్పింది ఏ విషయం వరకు? పరలోక విషయం వరకు. పరలోక రాజ్యం ఇది ఇలా పోలి ఉంది, పరలోక రాజ్యం పలానా దాని వల్ల పోలి ఉన్నది. ఎన్ని ఉపమానాలు లేవు. ప్రతి ఉపమానం దేని వరకు మాట్లాడి ఎక్కువగా పరలోక రాజ్య సంబంధమైనటువంటి వాటిని గురించి, పరలోక రాజ్య సంబంధమైన వాటిని గురించి అంటే అవి ఆత్మ సంబంధమైన దాని గురించా, భౌతిక సంబంధమైన దాని గురించా? ఇప్పుడు ఉపమానాలన్నీ భౌతిక సంబంధమైనటువంటి వాటిని గురించి మాట్లాడాడు అంటే వాటి వల్లే భౌతిక సంబంధంగా సమకూర్చుకోమన్నా, వాటిని ఉదాహరించుకుంటూ ఆత్మ సంబంధంగా నీవు బలపడమన్నా? అర్థం కావట్లేదు ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునేటువంటి విధానం. ఇంకా ఎంతకాలము మనము జీవితాన్ని మార్చుకోనక ఈ భౌతిక సంబంధమైన వాటి మీదే దృష్టి ఉంచి అదే కుళ్ళు బుద్ధితో ముందుకు పోతే ఎలా? భౌతికంగా ఆలోచన చేస్తూ దేవుని విషయంలో కుళ్ళేందుకు? దేవుని విషయంలో కుళ్ళేందుకండి? ఆయన ఏం చేశాడు? ఆయన చేసినటువంటి యొక్క మహాసంకల్పము, ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడే యొక్క గొప్ప రక్షణ, క్రీస్తు పొందిన శ్రమలు, ఆ వేదనలో వాటి కుళ్ళేందుకు వస్తుంది? ఆయన విడిచిపెట్టి నీకు నచ్చినట్టు బ్రతుకున్నాడు. ఏమనంటే ఆ విధానంలో జీవితాంతం అలాగే పోతే నన్ను ఎవడు గుర్తించడు. ఇది గుర్తింపు కోసమా? ఆత్మీయ జీవితము చదివేద్దాము. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో తండ్రి దేవుడు ప్రభు యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఏం చేశాడు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు. అది ఎందుకయ్యాడు ప్రియుడు? తన ప్రియుడెవరు? తనెవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియుడెవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారు ఎలా ప్రియుడయ్యాడు? ఎలా ప్రియుడయ్యాడు? యోహాను సువార్త మొత్తం చదివితే తెలుస్తుంది.
యోహాను సువార్త చదివితేనే తెలిసే క్లారిటీగా ఎలా ప్రియుడయ్యాడు. ఎందుకంటే ఈ పదానికి కరెక్ట్ అయినటువంటి సమాధానం యోహాను సువార్తలోనే ఉంది. ఎందుకంటే తండ్రి కుమారుక బంధం కోసమో తాను ఎలా వచ్చాడో, ఎందు నిమిత్తం వచ్చాడు, ఇదంతా కూడా క్లారిటీగా మాట్లాడతాడు. తండ్రి అప్పగించింది నేను సమస్తంలో చేశా, ఆయన చేసిందే, ఆయన చెప్పిందే నేను చేస్తున్నా, ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెప్తున్నా, క్లారిటీ ఇస్తాడు అన్నమాట. అదే చేశాడు కనుక అదే యోహాను సువార్తలో మళ్ళీ ఎవరు మాట్లాడతాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది, భక్షించున్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అనేటువంటి దేవుని మీద ఉన్నటువంటిది ఏం చూపించాడు, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటో చూపించాడు. ఆ ప్రేమను చచ్చేదాకా కనపరచాడా లేదా, అందుకు ప్రియుడయ్యాడు. నేను నా తండ్రి దేవునికి ప్రియమైన కుమారుడుగాను ప్రియమైన కుమార్తె కావాలంటే నేనేం చేయాలి, వాట్ ఐ హావ్ టు డు. ఆలోచన చేయాలా, చేయవలసిన అవసరం లేదా? ఆ ప్రియుని తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా, ఏ కుమారులు, ఆత్మ సంబంధమైన కుమారుల, భౌతిక సంబంధమైన కుమారుల? మన ఆత్మ సంబంధమైనటువంటి కుమారులుగా ఉండాలంటే దేని కొరకు ఆలోచన చేయాలి, ఆత్మ సంబంధులుగా నీవు చచ్చేదాకా ఎప్పుడైతే విశ్వసించి బాప్తిస్మం పొందావో ఆ విశ్వాసం అలాగే బలపరుచుకుంటూ చచ్చేదాకా అదే విశ్వాసంలో ఏ తప్పు ఏ పాపము ఆత్మీయ జీవితంలో ఏ విధమైనటువంటి పక్కదారి పట్టకుండా ఉండాలంటే నీ దృష్టి కంపల్సరీ దేని మీద ఉండినదే ఉండాలి, దేని మీద ఉండినదే ఉండాలి, పరలోక విషయముల మీద ఉండాలి. పరలోకము దాని విషయం మీద ఉంటేనే నీకు అది గోలది, నీకు అది గురది. ఆ గురి మీద నీవు మనసు పెడితేనే ఆ గురిని చేరేదానికి నువ్వు మార్గాన్ని ఏర్పరచుకోగలవు తప్ప దాన్ని మర్చిపోయి ఇక్కడ ఏదో పప్పలు వండుతాను పాపలు వండుతానంటే పనవదు. దేవుడు అంగీకరించేటువంటి వాడు కాదు. ఆత్మీయ జీవితము జీవించే విధానం వేరు, ఏర్పరిచిన క్రమం వేరు, ఆ లైనే వేరేది. దాని కొరకు పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, లేకుండా పోలే. జీవితాలనే త్యాగం చేసిన వారు ఉన్నారు, జీవితం పరంగా పెట్టినటువంటి వారు ఉన్నారు. దేవత్వంలోనైతేనేమి, అపోస్తలులోనే, శిష్యులు అయితేనేమి. చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము, ముందుగానగా అదే మాట్లాడు, ముందుగా అనగా అంటే ఏంటన్నమాట, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ. అది నీకు పరలోక విషయముల మీద మనసు ఉండాలంటే ముందు ఆయన మీద ఏముండాలి, ప్రేమ. లేకుండా ఆయన మీద, ఆయన గురించి ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఆయన నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యం మీద మనసు ఎక్కడ ఉంటుంది? ముందు ఆయన ప్రేమ నీవు గుర్తించకపోతే ఎవరు నచ్చిన విధానం వారు జీవించేస్తారు చక్కగా, ఎవరు నచ్చినటువంటి మాట్లాడేసుకుంటారు చక్కగా. ఆత్మ సంబంధ విషయాలు అవసరంలే. భజనలు మాట్లాడుకోమంటే మాత్రము సూపర్ మాట్లాడేస్తారనమాట. ఆత్మ సంబంధమైన విషయాలు అవసరంలే. ఆత్మీయ జీవితం అంటేను, సంఘం అంటేను బాగా వేలకొలం అయిపోయింది కదా. క్రీస్తులను నడుచుకోవడం అంటే బాగా వేలకొలం అయిపోయింది కదా. చేసినటువంటి సంకల్పాన్ని మర్చిపోయి బ్రతకడానికి అసలు మనసు ఎలా వస్తుంది మీకు? అసలు ఈ ఆత్మీయ జీవితం విరుద్ధంగా బ్రతకడానికి మనల్ని ముందుగా తన కోసం అనగా జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎలా ఏర్పరచుకున్నాడంట? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను అదే ప్రేమను యాస్టీజ్ గా దించేసాడు. ఎవరు? ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమను అదే మానవాళి ఎడల యాస్టీజ్ గా దించేసింది ఎవరు? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. మరి ఆయన ఉన్నటువంటి మనము అదే దించాలా లేదా?
ఆ దించడం మళ్ళీ మన దగ్గర లోపము. ఎప్పుడైనా దేవునికి సమస్య వచ్చిందంటే మానవుల ద్వారానే, ఎవరి వల్ల కాదు. అవునా కదండి? ఆది నుండి కూడా. ఎందుకంటే అంతలోనే అనుకూలంగా ఉంటాడు, అంతలోనే వెంటనే. ఇది స్థిరంగా ఉండదు. 4 పురుగులు ఉంటాయి ఇందులో. ఎప్పుడు ఏ పురుగు దొరికితే ఆ పురుగు. లోకమని పురుగు దొరికిందా అలా మాట్లాడేస్తాము. డబ్బు ఆత్మీయత అమ్మవారు అంత భక్తిపడి ఇంకొకటి ఉండడం లేదంటగా ప్రదర్శన. మొత్తం 4 పురుగులు ఉంటాయి. ఎప్పుడు ఏది పుడితే అది. అంతేనా? అదే నా ఆత్మీయ జీవితం అంటే. అదే నా జీవితం నడిపించుకునేటువంటి విధానము. ఎందుకు మారుతుంది మనసు? అసలు నేర్చుకునే వాక్యం నాకు మీ మనసు ఎందుకు మారాలి? ప్రవర్తన ఎందుకు మారాలి? జీవితాలు ఎందుకు మారాలి? మారాలా? మారకూడదా? ఎందులోంచి మారకూడదు? ఆత్మీయ స్థితిలోంచి మారకూడదు. ఎప్పటికీ మారకూడదు. తప్పిపోకూడదు. తప్పిపోయేవా చాలా ప్రమాదము. చదివేద్దాం కిందకి. ప్రేమ చేత ఏం చేశాడు అన్నమాట తండ్రి దేవుడు? క్రీస్తులో మనలను ఏర్పరు. అది తండ్రి దేవునిగా భాగం. 3వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా ఎవరి భాగం అది? తండ్రి దేవుని యొక్క భాగం. ఇప్పుడు 7వ వచనం నుండి 12వ వచనం వరకును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వరకు భాగం అన్నమాట. అంటే 3వ వచనం నుండి 6వ వచనం వరకు క్రీస్తు ద్వారా దేవుడు మనలను ఎన్నుకున్నాడు అనే సంగతి. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. 3వ వచనం నుండి 6వ వచనం వరకు. 7వ వచనం నుండి 12వ వచనం వరకు ప్రభువే తన కుమారుడు, ఆ తండ్రి దేవుని యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అనమాట? త్యాగము చేసిన తన యొక్క జీవితం కొరకు మాట్లాడుతున్నాడు. త్యాగం చేసిన తన యొక్క జీవితం. చదివేద్దాము 7వ వచనం నుండి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు, దేని వలన? ఆ ప్రియుని యందు ఆయన కార్చిన చెమట వలన కదా. చెమట కార్చిన వారి మీద ఉన్నటువంటి జాలి రక్తం కార్చిన వారి మీద ఉన్నట్లా బదిలేస్తూ ఉంటారు. ఎంత కష్టపడిపోయారో. చెమట, మళ్ళీ దానికి పదం ఏంటి? రక్తాన్ని చెమటగా మార్చి, ఏంటది? రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసిన వారికి ఎంతో ఘనత. మరి డైరెక్ట్ గా రక్తాన్ని కాచిన వారికి విలువ లేదా? విలువ ఉందా లేదా? ఉంటే ఎలా బ్రతకాలి? పైకొద్దు, కోటింగ్ వద్దు. దేవునికి కావాల్సింది కోటింగ్స్ కాదు. పాత నిబంధన కాలము నుండి కూడా దేవుడు కోరింది, ఇశ్రాయేలు కోరింది కూడా మారు మనస్సు. క్రీస్తు ద్వారా మనకు తెలియజేసింది కూడా మారు మనసు. ఇప్పటికి ఇంకాను మారు మనసు. ఇక నువ్వు కంపల్సరీ బాప్తిజం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఏంటి? మారు మనసు. మనస్సు మారకుండా నీ ఆత్మీయ జీవితం ఎప్పటికీ స్థిరత్వంగా ఉండదు. స్పీడ్గా పోదాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఓహో, అదా కారణము. ఇదన్నమాట. ఏంటన్నమాట అండి? ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా విడుదల, అనగా మన అపరాధములకు ఏంటన్నమాట? క్షమించేస్తాడు. అయితేనే అయితే ఏం చేయొచ్చు అనమాట? ఇలా దూకొచ్చు, అలా దూకొచ్చు, ఎలాగైనా దూకొచ్చు. ఎందుకంటే ఏం చేస్తానని చెప్పాడు? క్షమించేస్తాను అన్నాడు కనుక ఎలాగైనా దూకొచ్చు అనమాట. దూకండి, ఎలాగైనా ప్రవర్తించవచ్చు అనమాట. ప్రవర్తించండి, ఎలాగైనా మాట్లాడచ్చు అనమాట. మాట్లాడండి అయితే. కదా.
ఆలోచన లేదు. ఆత్మీయ జీవితం మీద ఏం లేదు, ఆలోచన లేదు. ఆలోచన ఉన్నటువంటి వారు బ్రతికేటువంటి విధానం అది కాదు. ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మము మనకు తెలియజేసి, చిత్తమును కూర్చిన మర్మము ఎవరికి తెలియజేసి? మానవులకి తెలియజేసి. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుతుంది. అదా కారణము. అంటే ఈ జ్ఞానాన్ని దేవుని సముఖానికి వచ్చి వినేసి ఈ తెలుగుని సంపాదించుకొని ఇది పట్టుకొని లోకంలో ప్రదర్శించుకోవడానికా? ఈ తెలుగుని లోకంలో వాడుకునేదానికా? మీ దైనందిన జీవితం కోసము బాగా వాడుతున్నారు. అయితే అంటే ఇందులో లాజిక్స్ ఉంటాయిగా. ఇందులో ఉన్నటువంటి లాజిక్స్ ఎక్కడ ఉండవు. ఎందుకు ఈ లాజిక్స్ అన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. కనుక ఆ తెలివి మానవునికి ఉందా? లేదు. ఈ దేవుడి యొక్క జ్ఞానం యొక్క తెలివి సంపాదించాలంటే ఇందులో ఉన్న ఏం తెలుసుకోవాలి? ఈ దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటేనే అందులో ఉన్నటువంటి లాజిక్స్ తెలిస్తే కనుక ఈ దేవుని యొక్క సముఖానికి వచ్చి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఈ లాజిక్స్ అన్ని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు? అలా వచ్చామనుకోండి దేవుని సముఖానికి, ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఇందులో ఉన్నటువంటి మెలికల్ని ఆత్మీయ జీవితానికి తగిలించవలసింది పోయి నీ దైనందిన జీవితం తగిలించుకొని నీ దైనందిన జీవితంలో భౌతికంగా నువ్వు అభివృద్ధి పొందడానికి ఉపయోగించుకున్నావు అనుకో, అసలు కోల్పోతున్నావు అనేటువంటి సంగతి తెలుస్తుందా? ఇంకెప్పుడు ఆలోచన చేస్తారు ఆత్మీయ జీవితాల కోసం? అంటే దేవుని యొక్క పాత్రను చూసేసాము. ఇప్పుడు ఎవరి కోసం చూస్తాము? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చూస్తున్నాము. ఏమని తెలియజేస్తున్నాడు అన్నమాట? తన చిత్తమును గూర్చిన మర్మమును. అంటే అందరికి తెలియజేయబడిందా? తెలియజేయబడి. ఈ సంగతి మళ్ళీ ఎక్కడ మాట్లాడాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడాడు. మొదటి పత్రికలో మాట్లాడాడు. మీరు ఆల్రెడీ ఏం చేసుకున్నారు? 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి సంగతి ఉంది. అవునా కాదండి? చదివేద్దాము. తన చిత్తమును గుర్చిన మర్మము మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన ఏంటన్నమాట అండి? సంపూర్ణమైన. ఏమది? సంపూర్ణమైన. అసంపూర్ణమైనది కాదు. ఆ సంపూర్ణమైన జ్ఞాన వివేచన ఆత్మీయ స్థితిలో నిన్ను ఎలా చేస్తుంది? ఎలా చేస్తుంది? సంపూర్ణంగా చేస్తుంది. మనం కాలేకపోతున్నామంటే లోపం ఎక్కడుంది? ఆ సంపూర్ణమైన జ్ఞాన వివేచన నేను తీసుకుంటున్న లోపం. అందుకని నేను ఎలా చేయబడలేకపోతున్నాను? ఆత్మీయతలో సంపూర్ణ స్థితి పొందలేకపోతున్నా. దేవుడేమో నేను ఆత్మీయ స్థితిలో సంపూర్ణ స్థితి పొందితే చూడాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటే, ఆయన చూసేటువంటి ఎదురు చూపుకు నేను భంగము కలిగి చేసేటువంటి రీతిలో నా దైనందిన జీవితం కోసం మాత్రమే ఆలోచన చేసి దేని కొరకు ఆలోచన చేయట్లే? ఆత్మీయ జీవితం కొరకు ఆలోచన చేయట్లా. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితం కొరకు ఆలోచన చేయకుండా పోయావో, నీ మనసు మారలేదో, నీ దేవుని గురించి గుర్తించలేదో, ఆ దేవుడు నీ జీవితం కొరకు తనకు కుమారుడిని పంపించి ఉండగా ఆ ప్రభుని ఎప్పుడైతే నువ్వు గుర్తించకుండా ఉంటావో, ఆ ప్రభుని ద్వారా నీకు అనుగ్రహింపబడినటువంటి ఆ వివేచన జ్ఞానం, ఆ వివేచన జ్ఞానం ఎలా అనుగ్రహించాడంట? అసంపూర్ణముగా అనుగ్రహించాడు. నువ్వు దాన్ని సంపూర్ణం చేయాలి కదా? అవునా కదండి? దేవుడు అసంపూర్ణంగా నీకు అందించాడు, సంపూర్తి చేయాలి కదా? మరి ఏం చేయాలి? సంపూర్ణంగా అందించాడు. ఆ సంపూర్ణతలోనికి నీవు ఆ జ్ఞానం నేర్చుకుంటూ మారాలి. నేను జ్ఞానం నేర్చుకుంటాను కానీ అసంపూర్ణంగానే ఉంటానంటే చాలదు. దేవుని దగ్గర అస్సలు చదివేద్దాము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి పైన ఒక వచనం, పైన ఒక మాట ఉంది. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల. ఎవర కృప? ఎవర కృప? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు.
ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్న, అది మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశాడు? సంకల్పం కోసం మాట్లాడుతూ మళ్ళీ దేని కోసం మాట్లాడాడు అంటే దేవుని యొక్క పూర్తి సంకల్పము దేని కోసము? మనం ఎక్కడ చేరడానికి. ఆ సంపూర్ణమైన జ్ఞానము మనం ఎక్కడ చేస్తుంది? నేను దాన్ని పట్టుకుంటే చేరుస్తుందా, వదిలేస్తే చేరుస్తుందా? అందులో ఉన్న దాని ప్రకారం నడుచుకుంటే చేరుస్తుందా, అందులో ఉన్న దాని ప్రకారం పూర్తి విరుద్ధంగా నడుచుకుంటే చేరుస్తుందా? ఎలా ఉంటే చేరుస్తుంది? నువ్వు ఆలోచన చేసుకో. కనీసం దేవుని గురించి ఆలోచన లేకుండా బ్రతికేస్తావా? ఎంత ధైర్యమో. కింద వెళ్తాం. పరలోకమందు ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఎవరి యందు? దేవుని యొక్క కృపగా అనుగ్రహింపబడిన క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను, అంటే క్రీస్తు ద్వారా ఏం చేయాలనుకున్నాడు? తండ్రి దేవుని పాత్ర అయిపోయింది, క్రీస్తు ద్వారా చేయాలనుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఏంటో పూర్తిగా తెలియజేశాడు. క్రీస్తు ద్వారా మనం ఎలా ఉండాలని ఆయన ఆలోచన విధానం ఉందో దానిని తెలియజేశాడు. పైన తండ్రి దేవుని గురించి తెలియజేసింది ఎవరి కోసము? మాట్లాడండి. పైన తండ్రి దేవుని గురించి తెలియజేసినటువంటి ఆ సంకల్పం ఎవరి కోసము? మన కోసం. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఆయన సంకల్పము మన కోసం. కిందకి 11వ వచనం నుండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు, అది తెస్తున్నామా? విశ్వసించి బాప్తిస్మం పొంది క్రీస్తు ప్రభుత్వ సంఘంలో ఉన్నటువంటి మనమందరమును తన కృపా మహిమకు, దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేలాగా ప్రవర్తిస్తున్నామా? మాట్లాడుతున్నామా? జీవిస్తూ ఉన్నామా? అలా బ్రతుకుతున్నామా? కనీసం ఆలోచన ఉందా? ఎలా బ్రతికేస్తారు అసలు అలాగా? కనీసం ఆలోచన లేకుండా. నేను ఎందుకు స్పీడ్గా వెళ్తున్నానంటే అసలు కింద ఉంది దానికోసం. ఇది ఆల్రెడీ మీరు అనేక సార్లు విని ఉన్నారు కనుక అందుకని నేను లైన్ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నా. చదువుదాం కిందకి. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను, అనగా మానవులైన మనలను ముందుగా జగత్తుకు పునాది వేయబడక ముందుపే నిర్ణయించి ఆయనను స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎవరైనా ఎవరి ద్వారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సమస్తం జరిగిస్తున్నాడా లేదా? ఇప్పుడు ఎక్కడ జరిగిస్తున్నాడా? ఇప్పుడు ఎక్కడ జరుగుతూనే ఉన్నది క్రీస్తు ద్వారా. ఎప్పుడు భూలోకం అంతా కూడా మార్చబడేంత వరకు జరుగుతూనే ఉంటది. అది ఎన్ని పాత్రలేని? 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఎవరి పాత్ర? ఏమన్నదంటే దేని కొరకు మాట్లాడిన భాగము? తండ్రి దేవుడు మనలను ఎన్నుకున్నటువంటి స్థితిని కొరకు. 7వ వచనం నుండి 12వ వచనం వరకు క్రీస్తు తాను చేసినటువంటి త్యాగము, ఆయన ద్వారా దేవుడు చేసినటువంటి సంకల్పముల గురించి. ఇప్పుడు 13, 14 వచనాల్లో ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అన్నమాట. అది సంస్కారం అంటే అర్థం ఏంటి? చదువుతా. మీరును సత్యవాక్యమును అనగా, మీరును ఎవరితో మాట్లాడుతున్నాడని చెప్పారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తులలో ఉన్నటువంటి వారితోనే మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా తమ యొక్క జీవితములను నడిపించుకుంటున్నటువంటి వారితోనే మాట్లాడుతున్నాడు. కనుక ఏమని మాట్లాడుతున్నాడు అనమాట? మీరు బాప్తిస్మం పొందారు కదా, మీరు మారు మనసు పొందారు కదా, మీరు పరిశుద్ధులే కదా, మీరు ఆత్మస్థితిలో ఉన్నవారే కదా. చదివేద్దాము.
మారు మనసు పొంది బాప్తిసం పొంది క్రీస్తు శరీరంలో క్రీస్తు అవయవాలుగా చేర్చబడినటువంటి వారులారా, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను, రక్షణ సువార్త ఎవరిది? రక్షణ ఎవరిది? మీది. ఆ సువార్త ఎవరి కోసము? మీకోసం. పూర్తి కలిపితే మీ రక్షణ సువార్త అందది. ఎవరు ఏర్పరిచారు? ఎవరు ఏర్పరిచారు? దేవుడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఆ సంగతి ఎవరి ద్వారా బయలుపరిచాడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా. ఎవరు ఏంటంటే మనకు అనుగ్రహింపబడుతుంది రక్షణ? ఆ క్రీస్తునంది. ఆ క్రీస్తును మనకు ఎలా అనుగ్రహించాడు? కృపగా అనుగ్రహించాడు. ఆ క్రీస్తునందు ఏముంది? సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది, వివేచన జ్ఞానం. సంపూర్ణమైనటువంటి వివేచన జ్ఞానం. చాలా జాగ్రత్త. సంపూర్ణం. మీరు దాన్ని అసంపూర్ణం చేసే మాకండి. సొంత ఆలోచనతో, సొంత ఉద్దేశాలతో, సొంత తలంపులతో, సొంత నడవడితో, సొంత ప్రవర్తనతో అసంపూర్ణం చేయమాకండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము. ఎప్పుడు వాగ్దానం చేయబడింది? ఏం చేస్తే వాగ్దానం చేయబడింది? అది ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది అని వాగ్దానం చేయబడింది? మారు మనసు పొంది యేసు నామమున బాప్తిస్మం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మీకు అనుగ్రహింపబడును. అప్పుడు వాగ్దానం చేయబడి, బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ వాగ్దానం చేయబడింది. వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత ఏం చేయబడ్డారు? ముద్రింపబడింది. ఇప్పుడు ఆత్మ యొక్క పని ఏంటి? ఆత్మ యొక్క పని ఏంటండి? పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? సర్వసత్యములోనికి నడిపించేటువంటి పని ఎవరిది? పరిశుద్ధాత్మలదై ఉండగా, ఇప్పుడు తండ్రి దేవుని పాత్ర చూసాము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాత్రను చూసాము. ఇప్పుడు ఆ రెండిట్లో ఉన్నవారిని కదా ఇది నడిపించేది, అవునా కదండి? ఆ తండ్రి దేవునిలోనూ దేవునికి కృపగా అనుగ్రహింపబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నవారు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడతారు. ఎక్కడికి? పరలోక సంబంధమైనటువంటి విషయంలోకి, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో నీవు ఫలములు ఫలించుటకు ఏం చేస్తుంది అనమాట? నడిపిస్తుంది. నిజంగా ముద్రింపబడిన వారికి అది గుర్తిస్తే ఏం చేయబడ్డారు అనమాట? వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు. ఎవరు సంపాదించుకున్నటువంటి ప్రజలము? ఎవరు సంపాదించుకున్న ప్రజలము? దేవుడు. ఇంకో లేరేంటి? దేవుడు క్రీస్తు ద్వారా సంపాదించుకున్నటువంటి తన ప్రజలము. దేవుడు క్రీస్తు ద్వారా సంపాదించుకున్న తన ప్రజలము మనము. కనుక ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యములకు? పరలోక స్వాస్థ్యములకు ఈజ్ ఎ గ్యారంటీ. సత్యకరువుగా ఉన్నాడు, గ్యారంటీగా ఉన్నాడు అన్నమాట. అంటే మన ఆత్మీయ జీవితంలో భరోసాగా ఎవరున్నారు? మన ఆత్మీయ జీవితంలో భరోసాగా దేవుడు ఎవరు అనుగ్రహించాడు? అంటే ఇప్పటికి కూడా కాపుదలగా ఉన్నాడా? నా ఆత్మ జీవితానికి పరిశుద్ధాత్మ గ్యారంటీ ఇప్పటికి ఇంకా కూడా. మరి ఇంకా కాపుదలు ఇస్తుంటే ఎలా తప్పిపోతారు అసలు? ఇంకా కాపుదలు ఇస్తుంటే ఎలా తప్పిపోతారు? ఈ సంకల్పంలో ఎలాగున తండ్రి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, అలాగనే పరిశుద్ధాత్ముడు. ఈ సంకల్పంలో ఈ క్రమంలో క్రీస్తునందు ఉన్నటువంటి వారు, ఈ క్రమంలో ఆత్మీయ జీవితాన్ని అవలంబించినటువంటి వారు ఎవరున్నారు? ఎవరున్నారు? ఈ సంకల్పంలో ఈ క్రమంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారో తెలుసా?
ఈ సంకల్పాన్ని అంతటినీ కూడా తన మనసులో ముద్రించుకున్న వారు మాత్రమే ఏం చేస్తారో తెలుసా? ఈ ఆత్మీయ స్థితిని పొందిన వారు మాత్రమే ఏం చేస్తారో తెలుసా? ఈ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? క్రీస్తు యొక్క కృపను పొందే శరీరం అవయవాలుగా ఉన్నటువంటి వారు, ఆయన జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించుకున్న వారు ఏం చేస్తారో తెలుసా? ఆ తండ్రి దేవుని యొక్క సంకల్పము జగత్తుకు పునాది వేయబడక మునిపై వేయబడినటువంటి ఆ సంకల్పాన్ని గుర్తెరిగిన వారు ఏం చేస్తారో తెలుసా? తెలీదా? 15 రోజులు ఏం చేస్తారు? ఈ కారణము చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గురించి అదనమాట. ఏం చేస్తారన్నమాట? ఏం చేస్తారండి? ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును సంపాదించుకుంటారు, బలపరుచుకుంటారు. నెంబర్ 2, ప్రభువైనటువంటి యేసునందరి మీరు సంపాదించుకున్నటువంటి ఆ ఆత్మీయ విశ్వాసము ఏం చేస్తారంట? పరిశుద్ధులందరి ఎడల మీరు ఏం చేస్తారు? చూపుతారు. దేవుని చేత, ప్రభువైన యేసుక్రీస్తు చేత, పరిశుద్ధాత్మని చేత ఆ క్రమంలో అలాగున ఆత్మీయ స్థితి పొందిన వారు చేసేటువంటి పని ఇది. ఆ సంకల్పం అంతా నెరవేర్చేటువంటి వారు జీవించేటువంటి విధానం ఇది. ఎలా జీవిస్తారన్నమాట? విశ్వాసిని కన్ఫ్యూజన్ చేసాడు. లేనిపోని చెత్త మాటలన్నీ, లోకపు మాటలు, తన సొంత ఆలోచనతో ఉండేటువంటి మాటలన్నీ చెప్పి విశ్వాసిని ఏం చేయడు అంటే ఇప్పుడు తన నమ్మిని పట్టుకోలే వద్దా అనేటువంటి రీతిలో చేస్తారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అనేటువంటి ధోరణిలో పోతారు. ఇతగాడు మాట్లాడేటువంటి మాటలకి, లేదు ప్రవర్తించే ప్రవర్తనకి, జీవించేటువంటి జీవన విధానములకు కొత్తగా వచ్చిన వారు చుట్టు పీక్కుంటారు అన్నమాట. కానీ నిజంగా ఆత్మస్థితిలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారన్నమాట? విశ్వాసులకు తన యొక్క విశ్వాసాన్ని చూపిస్తాడట. అది ఎలా మాట్లాడుతున్నాడు? పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ఏం చూపిస్తారు? నిజమైనటువంటి ఆత్మీయ స్థితి. నేను ఆత్మ నాకు నా ఆత్మీయ జీవితానికి గ్యారంటీగా ఉన్నాడనేటువంటి ఆలోచన కలిగి ఉండి ఆ ఆత్మీయ స్థితి కొరకు ఆలోచన చేసేటువంటి వారు తప్పనిసరిగా చేసేటువంటి పని ఏంటంటే పరిశుద్ధులందరి ఎడల ఏం చేస్తారనమాట? తాము సంపాదించిన ఆ విశ్వాసమును కనపరుస్తారు. ఆ పాఠంలోకి వచ్చిందా రాలేదా? విశ్వాసమును ఎలాంటి బ్రతుకులు బ్రతికితే దేనిని గుర్తిస్తే విశ్వాసం కనబరుస్తావు నీవు? ఈ రోజు ఆయన ఇలా చెప్పకూడదు, ఆయన ఎలా మాట్లాడితే బాగున్ను. ఎవరు అంటే కింద కూర్చొని ఎలా మాట్లాడారు కూడా చెప్పేస్తారు. ఇది అవసరంలే, ఈ సంకల్పం అవసరంలే కదా. లేదు, మాట్లాడే మాటలకి పీకితే క్రమంగా ఉన్నట్టేనా? చేసేటువంటి దేవునికి పని మీద కలిసిన వాళ్ళందరి దగ్గర చెవులు కొరికెత్తే కరెక్టేనా? దైవజనుడి కోసము దేవుడు చూసుకుంటాడు. నేను అవజనుడిని ఎవరు చూసుకుంటారు? మరి మమ్మల్ని దేవుడు చూసుకుంటాడు అనద్దు. అమ్మది కాదు గ్రంథంలో. మరి మమ్మల్ని దేవుడు చూసుకుంటాడు, మమ్మల్ని వదిలేనంటే వదలను. అమ్మ దేవులే గ్రంథంలో. ఈ ఆత్మీయ స్థితిని పొందిన వాడు ఏం చేస్తాడనమాట? సిద్ధపడి ఉంటాడు. దేనికి? దేని గురించిన విషయాలు చెప్పాడు? దేని గురించి విషయాలు చెప్పాడండి? పరలోక విషయాల కొరకు. ఆ పరలోక విషయాలు ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైందా, భౌతిక సంబంధమైందా? ఆత్మ సంబంధమైంది. అంటే ఏ విషయంలో సిద్ధంగా ఉంటాడు? ఆత్మ సంబంధమైన వాటిలో సిద్ధంగా ఉంటాడా, భౌతిక సంబంధమైన వాటిలో సిద్ధంగా ఉంటాడా? ఆత్మ సంబంధమైన వాటిలో ఇట్టి జ్ఞానాన్ని నేర్చుకునేవాడు ఇట్టి క్రమంలో జీవితం నడిపించుకోవాలనేటువంటి ఒక గురి పెట్టుకున్నవాడు దేనికో ఏం చేస్తాడనమాట?
సిద్ధపడి ఉంటాడు. ఎలాగనా బుద్ధి గల కన్యకలు అని. అలాగనే ఇంకా ఏం చేస్తాడు అనమాట, అటు ఆత్మీయ స్థితిని వృద్ధి చేసుకునేటువంటి విధానాన్ని ఆలోచన చేస్తాడు. ఎలాగా? తలాంతులు గురించిన ఉపమానంలో చెప్పాడే అలాగా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు దేనికోసం అయితే ఉపమానము? పరలోక రాజ్యం కోసం. తలాంతులను గురించిన ఉపమానం ఎవరి కోసము? 5 దేనారాలు ఇచ్చిన వానికి 5 సంపాదించేసాడంట. 5 తలాంతులు ఇచ్చాడు, మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వానికి మరి 2 తలాంతులు సంపాదించాడు. ఈ ఒకటి ఇచ్చినాడు మాత్రము ఆడొక్క ఈడొక్క చూస్తున్నాడు. ఇంకా అదే పని మాకు. ఏంటి పని మాకు? ఆడొక్క ఈడొక్క. ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు. ఆడు త్వరలేంటి, ఈడు త్వరలేంటి. ఆ త్వరలో చేపెట్టడమే. ఈడు దాన్ని ఎలా డెవలప్ చేయాలో అవసరం లేదు. ఆడ విశ్వాసం ఏంటి, ఈడు విశ్వాసం ఏంటి, ఆడు చేస్తున్నటువంటి బ్రతికేంటి, ఈడు చేస్తున్నటువంటి బ్రతికేంటి, ఇది చూడతారు తప్ప తన విశ్వాసాన్ని డెవలప్ చేసుకునే ఆలోచన మాత్రము. ఈ క్రమంలో ఆలోచన చేసేవాడు తప్పకుండా ఆత్మీయ స్థితిని పొందినవాడే ఉంటాడు. అలాంటి వాడే పరిశుద్ధుడు, అలాంటి వాడే విశ్వాసి. ఈ సంకల్పంలో విశ్వాసాన్ని సంపాదించుకోలేనివాడు, ఈ సంకల్ప ప్రకారంగా తన యొక్క విశ్వాసాన్ని ముందుకు కొనసాగింప చేసుకోలేనటువంటి ఏ ఒక్కరు కూడా దేవుని దృష్టిలో ఉన్నవారు కారు. అదే తలాంతులో మనం ఏం చెప్పాడు? తీయండి మత్తయి సువార్త 25 అధ్యాయంలో. మత్తయి సువార్త 25 అధ్యాయము. విశ్వాసంలో ఆలోచన చేయకుండా ఆడితోళ్ళు ఈడితోళ్ళు చేయబెట్టకూడదు. అది స్వార్థిని బాధ్యత. అది ఆ త్వరలో ఏంటో గుర్తించి వాటి ద్వారా సరిదిద్దేటువంటి బాధ్యత. అవునా కదా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్వంగా సిద్ధపడి ఉండి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును, అది దైవజనుడికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. అది నువ్వు తీసుకోమాక, ముందు నీ బాధ్యత నువ్వు చెయ్యి. దైవజనుడి బాధ్యత కూడా మేమే తీసుకుంటే పని. ఎవరి పని వారికి ఉంది. నీ పని నువ్వు చేయి, ఎవరి పని వాళ్ళు చేయి. నీవు ప్రతి దాంట్లో తొలగెడతాను చదివేద్దాము. ఎవరు మాట్లాడుతున్నాడు? 28వ వచనము, 25 అధ్యాయము 28వ వచనము. ఆ తలాంతును, ఏ తలాంతును? ఒకటిచ్చాడు కదా. ఒకటిచ్చాడు ఏం చేశాడు? మట్లో కప్పెట్టి గొయ్యి తీసి మళ్ళీ రాగానే ఇదిగో కప్పెట్టాను. అవునా? 5వ తలాంతులు గలవాడు మరి 5 సంపాదించి 10 ఇచ్చాడు. 2 ఇచ్చిన వాడు 2 ఇచ్చి మరో 4 ఇచ్చాడు. ఈ 1 ఇచ్చిన వాడిని ఏం చేశాడు చూడండి, ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి, నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు కరెక్టే. ఆ విశ్వాసాన్ని నువ్వు ఏం చేయాలన్నమాట? 5 తలాంతులు ఎలాగైతే డెవలప్ చేశాడో, 2 తలాంతులు ఎలాగైతే డెవలప్ చేశాడో, నీ విశ్వాసాన్ని కూడా ఏం చేయాలన్నమాట? యు హ్యావ్ టు డెవలప్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నీవు వృద్ధి పొందించుకోవాలి. వృద్ధి పొందించుకోవడం మానేసి దాసు కూర్చున్నావు అనుకో, ఆడికొరకు ఈ కొరకు చూస్తే దాసు కూర్చున్నావు అనుకో, ఆ తలాంతులు వారి యొద్ద ఆ ఇవ్వబడినటువంటి ఆ కొంచెం విశ్వాసం కూడా ఏం చేస్తాడంట? తీసివేసి 10 ఎవరికైతే పూర్తి అనగా 5 తలాంతులు గలవాడు ఎన్ని సంపాదించాడు? మరే సంపాదించి మొత్తం 8 తలాంతులు కలిగిన వాడు అయ్యాడు, 10 తలాంతులు కలిగిన వాడు. సమృద్ధే కదా. కనుక ఎవరైతే విశ్వాసాన్ని విస్తరింప చేసుకుంటారో వారికి ఇచ్చేస్తాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నది కూడా ఊడిపోతుంది. ఉన్నది కూడా ఊడిపోతే ఏం చేయాలన్నమాట? ఏం చేసుకుంటూ పోవాలి? ఎంతవరకు దేవుని సొంతం ఇలా ఉన్నా, ఇప్పుడేమో నాకు నా వల్ల కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఇదే ఆలోచన. ఏం చేయనప్పుడు యాక్టింగ్ చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ నాట్ ఎ ట్రూ ఫెయిత్. అది నిజమైన విశ్వాసము కాదు. కానీ నిజమైన విశ్వాసం ఏం చేయాలన్నమాట? ఇప్పుడు యాక్టింగ్ చేసుకుంటా పోవాలి. ఎవరికి కావాలి? అది గ్రంథాన్ని అనుసరించి సంపూర్ణమైనటువంటి జ్ఞానమున వివేచన సంపాదించి నీ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్న సంగతి గుర్తు పెట్టుకొని నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఆ విశ్వాసాన్ని ఇతరులకు కనుపరుచుకోవాల్సింది పోయి ఉన్నది కూడా ఓడబీక్కునేటువంటి విశ్వాసం ఎందుకు? భక్తి ఎందుకు? ఎవరు మాట్లాడు? ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వడు, కలిగిన వానికి మాత్రమే ఇవ్వడును. అనగా
ఇవ్వబడిన విశ్వాసాన్ని వినేటువంటి వాక్యం ద్వారా వృద్ధి చేసుకున్న వారికి మాత్రమే విశ్వాసం అంతకంతకు ఏం చేయబడుతుంది అనమాట, విస్తరింప చేయబడుతుంది. ఆ విశ్వాసం ఎక్కడేసామంటే అక్కడే ఉందన్నాం అనుకో, ఏం చేస్తాడనమాట, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది నీకు ఇవ్వబడినట్టు కొంచెం విశ్వాసం కూడా ఏం చేయబడుతుంది, తీసివేయబడును. మరియు ఆ పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును. అది విశ్వాసం పరలోక సంబంధమైందేనా? నీ ఆత్మీయ జీవితం విశ్వాసం మీద ఆధారపడి ఉందా? విశ్వాసం మీద ఏం కట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలా లేదా? అంటే ప్రతి దానికి ప్రామాణికమేదనమాట. ఏది అంటే విశ్వాసం ఎలా ఉండాలన్నమాట. ఇది ఎలా చెప్పిందో అలాగే ఉండాలి. దీనికి విరుద్ధంగా ఉంటే నీ విశ్వాసం స్థిరంగా ఉంటుందా? ఈ ఆత్మీయ స్థితికి వేరొక పక్కదారిలో ఆలోచన చేసామనుకో పని అవుతుందా? అవ్వదు. ఎప్పటికీ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. విశ్వాసం జాగ్రత్త. ఎవడో ఏదో చెప్తే నమ్మమాకు. నన్ను అడుగు. There is no compromise in the God's work. దేవుని యొక్క పనిలో సర్దుబాట్లు లేవు. పోనీ తీసేసాం. కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇంకా దేవుని పని విషయం చాలా ఖండితంగా పోతుంది. ఖండితంగా తెంగరోజు కదేమీ చేయగలం. ఎంతవరకు? ప్రాణం ఉన్నంత వరకు, ప్రభు యొక్క రాకడ వరకు చేయగలం. వేరే మాటలొద్దు, వేరే విశ్వాసం వద్దు. ఉన్న విశ్వాసాన్ని ఓడబీక్కోవద్దు, పీకించుకోవద్దు. మీరు పీక్కునేది ఏంటి? పీకేసేది అయినా ఇచ్చిన ఆయన పీకేస్తే ఇంకేంటి? బహుమానం ఇచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే చెప్పి బహుమానం ఇచ్చి మళ్ళీ చిరాకు వచ్చింది, మన గిఫ్ట్ ఇచ్చలేదు నాకు ఇచ్చేయంటే తీసుకున్నవాడు ఏమైపోతాడు? అని సులభ గారు తీసుకున్నవాడు ఎంత సిగ్గు పడిపోతాడు. సార్ గోపి గారు అంతేనా? మరి నాకు ఆత్మీయ జీవితంలో సిగ్గు రావాలొద్దా? సిగ్గు ఉండొద్దు నాకు. దేవుని వాక్యాన్ని పూర్తి విరుద్ధంగా ప్రవర్తించేసి ఇవన్నీ వద్దు. కలిగి ఉన్న వానికి నీకు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ఉంటావు. నువ్వు ఒక తలం ఇచ్చాడు, దాన్ని డెవలప్ చేసుకో. 2 తలం ఇచ్చి దాన్ని డెవలప్ చేసుకో. 5 తలం ఇచ్చి దాన్ని డెవలప్ చేసుకో. ఎక్కువ పొమ్మక అది కూడా ప్రమాదమే. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? నీ ఇష్టం. ఇంతవరకు శ్రద్ధ మీ అందరికి నా హృదయపూర్వకంగా సమర్పిస్తూ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాల్సిందిగా మీకు హృదయపూర్వకంగా నా యొక్క మానవుని తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలు.